చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు పెళ్లి వార్త చెప్తారో, ఎవరిని పరిచయం చేస్తారో తెలుసుకోవడం బాగా కష్టమే. సడెన్‌గా ఎంగేజ్‌మెంటు, పెళ్లి అంటూ ప్రకటిస్తూ ఉంటారు. కానీ కొందరు ఎప్పటినుంచో పుకార్లు, షికార్లు చేస్తుంటారు. కానీ 'బిగ్ బాస్' ఫేమ్ శోభ మాత్రం సడెన్‌గా అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో చూస్తే మీరే షాక్ అయితారు. సో తాజాగా 'బిగ్ బాస్ 7' మరి ఫేమ్ శోభా శెట్టి ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ 2 నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఈలోపే ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. అంతేకాదు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుందట. కన్నడ బ్యూటీ శోభా శెట్టి 'కార్తీక దీపం' సీరియల్‌లో మోనిత అనే విలన్ పాత్రలో ఎంతో గుర్తింపు సంపాదించింది. దాదాపు ప్రతి తెలుగింట్లోనూ ఈమెకు అభిమానులున్నారు. ఆ రేంజ్‌లో నటిగా అదరగొట్టేసింది శోభ. అయితే గతేడాది జరిగిన 'బిగ్ బాస్ 7' సీజన్‌లో పాల్గొని దాదాపు చివరి వరకు వచ్చింది. శివాజీ అండ్ గ్యాంగ్‌కి తన మాటలతో చుక్కలు చూపించింది. దీంతో ఎందరో ఈమెను విమర్శించారు. కానీ శివాజీ లాంటి వాళ్ళతో పోలిస్తే శోభ చాలా బాగా ఆడిందని టాక్. ఇక 'బిగ్ బాస్' సీజన్ 7లో తన ప్రియుడిని పరిచయం చేసింది బ్యూటీ. వీరిద్దరూ కూడా 'కార్తీక దీపం' సీరియల్‌లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తున్న మరి వాళ్ళకి ప్రేమలో పడిపోయారట ఈ జంట. అయితే గత సంవత్సరమే వీరి నిశ్చితార్థం జరగాలి కానీ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా శోభా శెట్టి ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగుళూరులోని శోభా శెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్, శోభ దండలు మార్చుకున్నారు. అయితే ఇది నిశ్చితార్థ వేడుకని వీడియోలో శోభా శెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెప్తానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో! మొత్తానికి శోభ, అలాగే ఇక మన యశ్వంత్ వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలైతే ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది. సో, నిజంగా శోభా శెట్టి, అలాగే ఇంకా యశ్వంత్ ఈ ఇద్దరు పెళ్లి పెట్టలేకపోతున్నారని, సో, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తాజాగా వాళ్ళ ఫోటోస్ అయితే చెప్తున్నాయి. నిజంగానే వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతాయా అని ఆ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.